ఇవాళ ఇది మీరు అర్థం చేసుకోవాలి. రఘుబాయ్ చాలా మంచి మాటలు చెప్పిండు. ఇవాళ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆ ఇద్దరు క్యాండిడేట్ గురించి చాలా మంచి చెప్పిండు. ఒక్కడు పార్టీ మారకుండా ఆయన వచ్చిండు. ఇంకోటి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు ఒక క్యాండిడేట్, ఒకప్పుడు కలెక్టర్, ఎక్కడ బీఆర్ఎస్ నుంచి ఆయన డిప్యూటీ కలెక్టర్ అనుకుంటా, కలెక్టర్ కదా. ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ దస్తీసి కబ్జా చేసినట్టామన్న రఘుబాయ్ అన్నాడు. ఇవాళ ఈ భూమిలో కబ్జా చేసే వాళ్ళు కావాలా లేక మీ భూమి కాపాడే వ్యక్తి కావాలా, అది మీరు ఆలోచన చేయాలి. దాదాపు రఘుబాయ్ నా ఎంబడి దుబ్బాక ప్రజలు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీలో నిలబడి, అసెంబ్లీలో ఎప్పుడు కూడా రఘుబాయ్కి అవకాశం దొరికితే అది ప్రజలకు